బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోహన్ బాబు కేసుపై స్పందించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇప్పటికే మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, వాటిని దర్యాప్తు చేస్తున్నామన్నారు. లీగల్ గా ఏం చేయాలో చూస్తున్నామని తెలిపారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం లేదన్న ఆయన నోటీసు ఇచ్చామని, ఈ నెల 24 వరకు టైం అడిగారన్నారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి తాము అరెస్టు చేయడం లేదన్నారు సిపి. మోహన్ బాబు చంద్రగిరిలో గన్లు తీసుకున్నారని, ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నాయన్నారు. రాచకొండ నుంచి గన్స్ కు ఎలాంటి పర్మిషన్స్ లేవన్నారు. మళ్లీ నోటీస్ ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ కావాలని, టైం కావాలంటే పర్మిషన్ తీసుకోవాలన్నారు. మోహన్ బాబు కేసుపై స్పందించారు రాచకొండ సిపి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నటుడు మోహన్ బాబు కేసులో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు అయినట్టు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. మోహన్ బాబు ఇప్పటికే గన్ని, తన దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఆ 2 గన్స్ లో ఇప్పటికే ఒకటి గన్ను చంద్రగిరి నుంచి లైసెన్స్ పొందాడు కాబట్టి అక్కడే బైండ్ ఓవర్ చేసినట్టు కూడా ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించడం జరిగింది. దీంతో పాటు అతను ఈ నెల 24వ తేదీ వరకు కూడా హైకోర్టులో అతని కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి 24 తర్వాత ఇప్పటికే అతను నోటీసులు జారీ చేశాము, 2 సార్లు నోటీసులు జారీ చేశాము. అయితే మరోవైపు హైకోర్టు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత మరొక తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీన తదుపరి విచారణ ఉంది కాబట్టి ఆ విచారణలో మరొకసారి కోర్టు దృష్టికి అన్ని అంశాలు కూడా తీసుకొస్తాము. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించి 3 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు 109 కింద బీఎన్ఎస్ యాక్ట్ కింద ఇప్పటికే అతనిపై అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక మరోవైపు అతని దగ్గర డిబిఏపిఎల్ సంబంధించిన గన్తో పాటు మరోవైపు కంట్రీ మేడ్ ఇచ్చాక్ సంబంధించిన స్పానిష్ సంబంధించిన మేడ్ గన్ కూడా ఉంది. ఆ 2 గన్స్ లో ఒకటి ఇప్పటికే చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డిపాజిట్ కూడా చేయడం జరిగింది. ఇక ఇప్పటికే అతనికి నోటీసులు ఇచ్చాము. ఒకవేళ 24 తర్వాత అతను స్పందించకపోతే ఖచ్చితంగా వారెంట్ ఇష్యూ చేస్తాము, ఖచ్చితంగా అతనిపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మాత్రం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఇప్పటికే మోహన్ బాబు కూడా అటు విక్టిమ్ ను కలిశారు. అందుకు సంబంధించిన దాంట్లో వివరాలు సేకరిస్తున్నాము. అతని యొక్క స్టేట్మెంట్ కూడా త్వరలో నమోదు చేసుకున్నాము. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 24వ తేదీన హైకోర్టులో హీరింగ్ తర్వాత ఖచ్చితంగా అతనిపై కోర్టు దృష్టికి అన్ని విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ చెప్పారు. 24 తర్వాత మరి హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. బలరాం, సునీల్, అంటే మోహన్ బాబు ఎప్పుడు పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? ఈ పోలీసుల విచారణలో ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? మోహన్ బాబు గతంలోనే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఆ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేపథ్యంలో కోర్టు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 24వ తేదీన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 24వ తారీఖున మరొకసారి కోర్టు హీరింగ్ చూసిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. గతంలో ఇచ్చినటువంటి నోటీసులపై గతంలో స్టే ఉంది కాబట్టి, అంటే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి మరి 24వ తేదీన కోర్టు హీరింగ్ తర్వాత మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. బలరాం, అంటే ఒకవేళ 24 తర్వాత హాజరు కాకపోతే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది? ఖచ్చితంగా 24వ తేదీన కోర్టు ఆదేశాలు చూసిన తర్వాత, కోర్టు తీర్పు తర్వాత మరొకసారి అతనికి ఎగ్జామ్షన్ ఏమైనా ఇస్తుందా లేదా ఖచ్చితంగా అతను పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే చెప్తుందా? కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మరొకసారి మోహన్ బాబుకు 35 సబ్-క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు మరొకసారి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. నోటీసులకు కూడా రిప్లై ఇవ్వకపోతే, ఖచ్చితంగా హాజరు కాకపోతే ఖచ్చితంగా వారెంట్ ఇష్యూసే, అంటే ఖచ్చితంగా వారెంట్ అంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ పోలీసు విచారణకు ఖచ్చితంగా హాజరై వివరణ ఇస్తే మాత్రం అతనిపై పోలీసులు పూర్తి వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్. అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు, దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ వెంటే దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ 24th. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. విల్ అగైన్ గివ్ ఎ నోటీస్. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామిన్ చేయొచ్చా అని చెప్పేసి.
నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. లేకపోతే దాని డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది.